शास्त्रोक्तंगा महासंकल्पपूर्वకంగా ఇలా సామూహికంగా చేసేటువంటి కారణం ఏంటంటే మనం వాళ్ళ గురించి చేస్తే గోత్రనామంతో మన కుటుంబానికి వస్తుంది. కానీ ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పుణ్యం ఆపాదించబడింది. అలాగే యూట్యూబ్లో లైవ్ వెళ్ళిపోతుంది డప్పు వాసు హిందూ డివోషనల్, డప్పు వాసు హిందూ డివోషనల్. ఈ ఛానల్లో ఈ లైవ్లో కనీసం 1000 మంది వస్తున్నారు సబ్స్క్రైబర్స్. వాళ్ళకు కూడా అగరబత్తిలో ఇస్తాం. ఆ ఇంట్లో పక్కింట్లో కూడా వస్తుంది వాసన. అలానే పుణ్యం కూడా చెవిలో పడ్డ ప్రతి వారికి వస్తుందండి. ఈ పుణ్యాన్ని మనం కలగజేసిన మన అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీకి ఒక్కసారి చప్పట్లు గట్టిగా. ఇంకొక విషయం ఏంటంటే నవంబర్ 16 నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కనీసం 1000 నుంచి 1000 పైన దాకా సీజన్ మొత్తం కూడా ప్రతిరోజు అన్న సంతర్పణ దొరుకుతుంది స్వామివారి సన్నిధిలో. ఏదో భోజనం పెట్టాలి, ఫ్రీగా పెట్టడం. బ్రహ్మాండంగా ఒక పప్పు కూర, ఒక మిక్సుడు కర్రీ, ఒక చట్నీ, ఫ్రై, సాంబారు, పెరుగు, ఒక రోజు పులిహార, ఒక రోజు బజ్జీ, చక్కగా అంటే గౌరవంగా స్వాములకి మనస్ఫూర్తిగా పెట్టి ఈ 60 రోజుల పాటు ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించి నవంబర్ 16 పడి పూజ చేస్తారు బ్రహ్మాండంగా ఓపెనింగ్. నవంబర్ 26 మండల పూజ పూర్ణాహుతి, జనవరి 14 మూడే కాకుండా ప్రతి ఆదివారం అండి. మీకు చెప్పేది ఏది సీజన్లో కాదు, 365 రోజులు ప్రతి ఆదివారం స్వామికి అర్చన కార్యక్రమం, పల్లకి సేవ, ఉయ్యాల సేవ, భజన కార్యక్రమం ఉంటుంది. అందరూ వస్తాం. ఆ 3 నెలలు ప్రొఫెషన్ కోసం దేశం మీద పోయినా 9 నెలలు స్వామి సేవలో ఉంటాం. ఎవరన్నా బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఏదన్నా వాళ్ళ స్పెసిఫిక్ గా ఉండేటువంటి వాళ్ళ కార్యక్రమాలకి చక్కగా ఆఫీసులు కొనుక్కొని మీ గోకర్ణాలు పూజన కార్యక్రమంలో పాల్గొని భాగ్యాన్ని కలగజేస్తారు. ఒకవేళ కాకపోయినా ఆదివారం వచ్చి ఒకసారి స్వామిని దర్శించుకొని తీర్థం తీసుకొని వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఇన్ని కార్యక్రమాలని చేయాలంటే సాధారణంగా సాధ్యమయ్యే పని కాదు. మొక్కమోని దీక్షకు కమిటీ అందరూ కూడా, కమిటీ చైర్మన్ గారు కొత్తూరు వెంకట శివవేణుగోపాల్ గారు, మాజీ చైర్మన్ చాలా మంది చేశారు. వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే సెక్రటరీ చేబ్రోల వెంకట మారుతి పణికుమార్ గారు, ప్రతినిధి మైలవరపు ధనంజయ గారు, వీరే కాకుండా కమిటీ సభ్యులందరండి, వాచ్మెన్ కానించి వంట మనిషి దాకా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చేస్తే ఈ మహా కార్యక్రమాలు జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళు చల్లగా ఉంటే డబ్బు జేబులో ఉంటే గొప్పతనం కదండి. హౌ టు యూటిలైజ్, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకున్నాడు గొప్పతనం. బొంబాయిలో పిచ్చోళ్ళ దగ్గర కూడా డబ్బు మన దగ్గర కాదు. అలానే సేవ చేయగలిగినోడు కొంచెం ఓపిక ఉంటే ఇంకొంచెం చేస్తారు కనుక మీ చప్పట్లు వాళ్ళకు కొన్నంత ఆయుష్ కనుక అంజనా బాబు గట్టిగా కమిటీ మొత్తం మనం చప్పట్లండి గట్టిగా. ఇక నో కామెంటరీ, ఓను జామెంటరీ. దేవుడు వచ్చినాడు, అయ్యప్ప స్వామిలో వచ్చేదో వచ్చినాడు, అద్భుతమైన దీన్ని పాడుకొని అమ్మవారు సిద్ధంగా ఉన్నారు. దీని అమ్మవారి పడుచుకుంటారు. దేవుడు వచ్చినాడు, అప్పుడు మా టీంలో సాంబార్ పెట్టి 5 గంటలు పడతారు. 16 మంది రొంపలైంది. మా ఈ కాటి కొట్టి 10 పుట్టికలు అయ్యప్ప సాగిలో వచ్చరా వచ్చరా అయ్యప్ప సాగిలో వచ్చరా వచ్చరా
దేవుడొచ్చినాడు ఆదివారం 4 గంటల నుంచి గుళ్ళో ఆదివారం ఆగాలి నిమ్మకాయ దేవుడు వచ్చినాడు చప్పట్లు కూడా చాలా మంది తెలియగలుగుతున్నారు, కొన్ని ఎగతాళిగా ఉంటారు. కాదండి, పరబ్రహ్మంతో కనెక్ట్ అయి ఉంటాడు. అది ఆనందమైనటువంటి కొంతమంది వచ్చి అత్తమ్మ వాళ్ళకి అన్నం పెట్టకుండా పెట్టుకు మంచిగా చెప్తున్నాడు, ఒంట్లో కొంచెం బ్రహ్మాండ ప్రశ్నలు చెప్తున్నాడు వాళ్ళు. ఇది డివోషన్ లో భక్తిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి పరబ్రహ్మంతో కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది తెలియదు. పక్కింటి వాళ్ళు జగతాలిగా వాళ్ళు ప్రాణం ఉన్నమాట. రకంగా పుణ్యం చేయడం వల్ల పాపం చేయదు. ఒకసారి మేడం గారు చెప్పండి గట్టిగా అందరూ. ఇక్కడ మనందరం భక్తులే, కొంచెం అదనం. ఓకే, ధన్యవాదాలు. బ్రహ్మాండమైన అమ్మవారికి అన్నింటిలో కూడా అమ్మవారి యొక్క రూపాలు అన్నింటిలో కూడా మహాకాళి, కనకదుర్గ ఇద్దరమ్మవారిని కీర్తిస్తూ అమ్మా వెంటనే వీటికి 14 నెంబర్ క్యాసెట్లో పడ్డ బ్రహ్మాండ గీతం. కాళే కాళే అమ్మమ్మ హంకాళే, కాళే కాళే అమ్మ భద్రకాళే, అమ్మలగన్నమ్మవే ఆదిశక్తివే, విజయవాడ దుర్గా భవాని మాతవే. భిక్షాపరులు వచ్చారు, వారి కోసం కూడా ఈ గీతాన్ని పాడుతూ సాక్షాత్తు అపల కాళీ కనకదుర్గగా కళాకారులు బ్రహ్మాండాన్ని తాండవం చేస్తారు. ఆఖరిలో మహిషాసురుడు చంపేటువంటి గంధం ఉంటుంది. చక్కగా అందరూ కూడా తిరగించవలసిందిగా మనవి చేస్తూ అందరూ ఒక్కసారి మనసులో బంగారు తల్లి అమ్మవారిని జై బలో దుర్గా భవానీ మాతకు జై, అమ్మలగన్న అమ్మకు జై, ఆదివరా శక్తికి జై, భావ్యే
శరణమయ్యప్ప. అమ్మ హమ్మల గన్న భాయమ్మ ముగ్గురమ్మల మూలముటమ్మ చాల పెద్దమ్మ విజయవాడ కనక దుర్గమ్మ కాళీ కమాలి రుద్రకాళి భద్రకాళి మహంకాళి రూపాని వాయుశక్తి జలశక్తి అగ్నిశక్తి సర్వజీవులందరి ఆత్మశక్తి నువ్వు కాత్యాయని ద్రాక్షాయని ఫలదాయని శుభదాయని సిద్ధిప్రదాయని
జై బలో సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి మరొక్కసారి అమ్మవారికి చెప్పట్లన్నా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్. నరసరావుపేట పట్టణమే కాకుండా బయట గ్రామాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. వారందరికీ కూడా సాధారణంగా దేవాలయం తరఫున కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతూ ఖచ్చితంగా 9:30 కల్లా పడి వెలిగించుకుందాం. ప్రతి ఒక్కరు మహాపడి వెలిగించేంత వరకు ఉండి పైన ఆభరణాలతో స్వామివారి చూడటం చాలా మహత్భాగ్యం. క్షణం జనం బాగా వచ్చారు, మామూలుగా బాగా వచ్చారు. బయట కూడా చాలా మంది ఉన్నారు. ఒక్క 5 నిమిషాలు లేటైనా స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు బయట డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్ళవలసిందిగా మరీ మనవి చేస్తూ, ఇంత అంగరంగ వైభవపేతంగా కార్యక్రమం జరుగుతూ ఉంటే షిరిడిలో ఉన్న బాబావారు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. మనలో 190 మంది షిరిడి వెళ్ళొచ్చిన వాళ్ళని ఏ ఒక్కళ్ళో ఇద్దరు తప్ప. ఒక 20 సంవత్సరాల క్రితం దాకా బాగా ఇబ్బంది పడేవాళ్ళు. షిరిడిలో భోజనం దొరికేది కాదు, రొట్టెలు పెసరపప్పు. కానీ వాళ్ళ ఇబ్బంది లేదండి, అన్ని తెలుగు భాష సంతాలే, అది కూడా ఫ్రీ భోజనం. దగ్గర నుంచి పెట్టి స్వామి టమాటా పప్పు, వంకాయ కూర, దోసకాయ, పద్దలు, పచ్చడి, బంగాళదుంపలు, వేపుడు, వామ్మో. కానీ అదే బాబా వారిని కనుక మన ఇంటికి కనుక భోజనానికి ఆహ్వానిస్తే ఆయనకి మనం ఇల్లు చేసి పెట్టాల్సిన పల్లె. శ్రద్ధ సబూరి నిర్మాలిన్యమైన హృదయంతో జాడీలో ఉన్న ఆవకాయ ముక్క వేసి పెట్టినప్పుడు కూడా మన గంధం బాబా గారు సంతోషంగా స్వీకరించి వెళ్ళిపోయే బంగారు తండ్రి సాయిబాబా. బాబా వారిని భోజనానికి ఆహ్వానిస్తూ సాగే బ్రహ్మాంగితో పాఠానికి ముందుగా చిన్న మనవి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కొన్ని చాటస్థాలు దిగినవి. బాబా గారు ముస్లిం, ఆయన ఎక్కడ చెప్పలా. సత్యంగా కొన్ని 100 చదివి ఉంటారు, మీరు కూడా చదివి ఉంటారు చాలా మంది. అక్కడెక్కడ కూడా ఆయన ముస్లిం చెప్పలా. ఆయనకి హిందూ పద్ధతులు అభిషేకాలు, హారతులు, ధూపహారతి, కాకడ హారతి, మధ్యాహ్న హారతి అభిషేకాలు జరుగుతుంటాయి. అక్కడ పోయి నమాజ్ చేయరాళ్ళు. కాకపోతే ఆయన యాటిట్యూడ్ చూడటానికి అలా ఉండొచ్చేమో. ఒక సందర్భంలో మసీదు ఇదే చర్చ వస్తే బట్టలు మొత్తం గోడ తీసి 1912, 18 దేహం విడిచిపెట్టాడు ఆయన. ఇప్పుడు చెప్పండి నీ హిందువునా ముస్లింనా అంటాడు. ఆయన సర్వమానవ సమానత్వాన్ని చాటి చెప్పిన మహాయోగి. మన మతం అంటే మనకు అభిమానం, సమస్య లేదు. మనం హిందువులు, మనల్ని ఎవరన్నా అంటే తాట తీర్థం, సమస్య లేదు. కానీ పక్క వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక చండాలం. ఎందుకంటే మనకు వేదం చెప్పింది ప్రమాణం, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి నువ్వు నమస్కారం చేసినా నాకు చేసినట్టే. అలా అట్ ద సేమ్ టైం సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఎవరిని దూషించినా సాక్షాత్తు భగవంతుని దూషించంటే ఆత్మవ సర్వభూతాన్ని అహం బ్రహ్మస్మి తత్వమసి చెప్పిన విషయం మొత్తం అదే. ఎటు తిరిగి ఎడొచ్చిన మనకి వేదం ఎక్కడ తప్పు చెప్పాలా. పిచ్చోళ్ళు కొంతమంది మత అభిమానం వేరు, దురభిమానం వేరు. వాళ్ళలో ఉన్నారు, వాళ్ళ వల్ల వచ్చిన దగ్గర ఇది. వాళ్ళ వల్ల మనం చెడిపోకూడదు కదా. ఒక్కసారి అందరం కూడా సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి గురుదేవ దత్తకు సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి.
ఆయనే కాదు తల్లి గర్భము తమ్ము 9 నెలలు వీడి బరువు 10 కేజీలు, పుస్తకాలు 10 కేజీలు. వీడిని బస్సు ఎక్కించడానికి ఒకటి, దింపడానికి ఒకటి వచ్చిందండి. సంసారాన్ని విడిచిపెట్టి మరి సంసారంలో ఉండాలి. అమరాపు మీద నీటి కొట్టులాగా బురదగుండలో మనకనే గుడికి వచ్చాము. మనం బురదగుండలో పన్నీరు మొత్తం వేరే కార్యక్రమం కొంత ఈ మార్గంలో ఉన్నాం కనుకనే స్వామి చెప్తున్నా మనం వచ్చాం. మీ అందరికీ నేను కూడా చెప్పట్లేదు, నిద్దు మీ సంస్కారానికి ఇటువంటి తత్వాన్ని బోధిస్తూ ఈ గీతంలో తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు, పిమ్మట నన్ను భూమిపై వేసి మట్టి తీశావా. మనకి అమెరికా తప్ప ఆప్షన్ లేదు, కింద ఆస్ట్రేలియా, లేకపోతే చంద్రమండలం కూడా పోయాడు ఆశపోతుంది మనిషి. అమ్మాయి శనిగ్రహంలో ఉందండి, వస్తా బుధుడి మీద మేనను చూసి చంద్రుడు అవకాశం లేదు. మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే పెరిగాం, మట్టిలోకి పోతాం, కాల్చిన పూడ్చిన. ఇది మాత్రం సత్యం. ఇట్లాంటి చేసే మంచి పనులే మనకి తిరిగి వచ్చేది. ఇది తమ్ముడు మార్కాపురం శ్రీ గారు పడిన పాట. ఒక్కసారి వాళ్ళు చెప్పడం ఈ గీతాన్ని స్వామి వారు చెంత పాడుతున్నారు. ఓకేనా? మట్టి తీశావా, మట్టి కొమ్మను వేశావా, ప్రాణం పోశావా, అయ్యప్ప మనిషిని వేశావా. మట్టి తీశావా, కొమ్మను వేశావా, ప్రాణం వేశావా, అయ్యప్ప మనిషిని వేశావా. మట్టి తీశావా. తల్లి గర్భమున 9 నెలలు
కోటీశ్వరుని చేశావు పేదలను రక్షించావు కోటీశ్వరుని చేశావు పేదలను రక్షించావు. హరీష్ ఒక నిమిషం చిన్న మన వాళ్ళు చెబుతుంటారు పల్లెటూరులో సంబంధాలు వచ్చింది అబ్బాయి మామూలు కాదండి 20 ఎకరాల పొగం 2 బైలా స్టార్టర్లు 20 షెడ్యూల్ బంగారం ఉంది అన్న పొలం పోయే పర్లేదు మామూలు విషయం కాదు. ఇంకోటి చెబుతుంటాడు పదే పనండి అబ్బాయి షాప్లో 40 లక్షల ప్యాకేజీ హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఏముండవండి గడియార సంబంధించిన అధ్యయనంలో కూడా ప్రపంచం పక్కన చేయించి 2 చదువులు బయటికి పెట్టి పూర్తమంటాడు. వాళ్ళకి ఎక్కువ సైనికులు అలక్యాండ్రం ఎందుకు పూర్తి చేయాలని జనం అడిగితే ప్రపంచం మొత్తాన్ని జయించిన అలక్యాండ్రం కూడా మొలకాలు కూడా పైకి పంపించారు. పైకి ఒక్క చేతులతో తగ్గిపోయాడు రావాడు. ఏం తీసుకెళ్ళనే కాన్సెప్ట్ దీని ఉద్దేశం డబ్బు సంపాదించాలి నీడెడ్ అవసరం సమస్య లేదు. మన అవసరాలకి లోటు లేకుండా సంపాదించాలి. అదనంగా దేనికి ఉండాలంటే మంచి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు హెల్ప్ నెవర్ బట్ హర్ట్ నెవర్ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ డూ గుడ్ అండ్ బీ గుడ్ బాబాగా చెప్తారు. పక్కవాడికి సేవ చేయడం నాకు డబ్బులు ఎప్పుడు ఒక్క పోగేసి పందుకుంటారు అయిపోయినాక నాన్న నాకు ఇంట్లో ఇష్టం ఆయన 20 చెట్లు నాకు చెప్పాడు భలే పని మా అమ్మ వాయు అని దీన్నే చెప్పాడు ఈ శరణంలో కోటీశ్వరుని చేశావు పోనీ తీసుకెళ్తాడా ఏముండదు. భార్య ఏమో గేట్ దాకా ఉద్దేశం భార్య పిల్లలు ఇచ్చిపెట్టమని కాదు పిల్లలు నాన్న వైపు చేస్తామని 15 సెలవులు కదా అదే 1000 మంది మధ్యలో 500 మంది ల్యాండ్ కాదు ఏం తీసుకెళ్ళి నమ్ముకుంటా ఉన్నాడు పరమేశ్వరుడు ఒక్కడు తప్ప. మనం చేసిన మంచి చెడు పుణ్యము పాపం తప్ప ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టుకోవాల్సింది. సిరి సంపదలను శిథిలం చేసి గాలిలో మట్టి తీశావా మట్టి చేశావా ప్రాణం పోశావా అయ్యప్ప గడిచిరి వేశావా మట్టి చేశావా ప్రాణం పోశావా అయ్యప్ప గడిచిరి వేశావా. హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెలసావు హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెలసావు శరణులు భక్తులపై తెలిపి సగ శబరివాసుడవయ్యావు శరణులు భక్తులపై తెలిపి సగ శబరివాసుడవయ్యావు మట్టి తీశావా మట్టి తీశావా ప్రాణం పోశావా అయ్యప్ప గడిచిరి వేశావా ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మరొక్కసారి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రహ్మాండ గీతంలో గీతం మల్లెపూల పల్లకి విళ్ళారి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంచుడు ఎక్కినాడు పల్లకి పందలవాసుడు పంబాబాలుడు హరిహర కనజుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి బాగా తెలిసిన పాట పాడుకొని నరసింహస్వామి వారి యొక్క మాస్కు సిద్ధంగా ఉంది. దీని లింక్ నరసింహస్వామి వారి కింద కూడా పాటించుకున్నాం. అందరూ కూడా ఒక్కసారి మనసులో మణికంఠ స్వామి వారిని స్వామి శరణమయ్యప్ప
వాసుడు కందావారుడు సంక్రాంతి నాడు జ్యోతిగా వచ్చే జ్యోతి స్వరూపుడు రామాయణ కాలంలో ఆ రోజున శాపాన్ని పొంది రామచంద్రబాబు అడవికి వెళ్ళాడు. కౌశల్య కుమారుడిగా పుట్టినప్పటికీ వేరే చోట పెరిగాడు కనుక ఆ కర్మ ఫలితం వల్ల ఇప్పుడు దేవంగా పుట్టినప్పటికీ యశోద కలిగిగా యశోద కొన్ని జన్మలు కౌశల్య రాముడిని ఎత్తుకొని పెట్టలేకపోయింది కాబట్టి ఈ 12 ఏళ్ల పట్ల జగన్ నాకు చూడండి కర్మ ఎంత సూక్ష్మంగా ఉంటుందో. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు అనొచ్చు ఏమంటే వాళ్ళు దానం చేస్తే నాకు ఎలా వస్తుంది, భగవన్నామం చెవిలో పడిందండి. దీనివల్ల ఖచ్చితంగా మన పాపాలు పూర్తిగా పోవాలి, ఫ్రెండ్స్ అయిపోతాయి. ఒక్కసారి స్వామికి చెప్పండి అవుతుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామికి గట్టిగా జై బలో శ్రీకృష్ణ భగవద్గీతకు పార్వత మాతను స్వామి పాట యాదవ తిలక రారా నిన్నెత్తి ముత్తులాడెదరా యశోద తనయారా ఇది మా కృష్ణుడు ఎడలోరి దేవుడ రా
Chanda mama,
గీతాన్ని పాడుకుందాం. ఇందాక మనం పంచాక్షరి మంత్రాన్ని 2 చెవులు చెప్పి చెప్పుకున్నాం. అంతకన్నా పవిత్రమైన గోవింద నామంలో ధనుర్మాసం ఆకరదు, ఉత్తరాయణ పుణ్యకాలం. ఎటువంటి ముఖమాడ పడదండి. ఒక రాజకీయ నాయకుడికో సినిమా యాక్టర్కో జైకొత్తంటే సిగ్గుపడాలి. వాస్తవంగా అక్కడ పట్ల మనం సృష్టించిన విధానం ఆయన చక్కగా మరొకసారి 2 చెవులపైకి గోవింద నామం చెప్పుకుందాం. అందరూ చేతులపైకి లేకుండా మొక్కదారు. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, నిత్య సాంబ్రాణి వాస గోవింద గోవింద, అడుగులకు దండాల వాడ ఆపర మొక్కుల వాడ గోవింద గోవింద. మీరు మైకు ఆపండి, వాళ్ళు చెప్తారు గోవింద. అబ్బా, నరసరావుపేట తిరుపతి చేరాలి, ఒంగోలు దాటింది, ఇంకొకసారి గోవింద. గోపి గారు నాయుడు ధన్యే, ఇంకొకసారి గోవింద. శభాష్, మన నరసరావుపేట మొదలు పెట్టారు. ఓకే, బిట్
ఇందాక చెప్పుకున్న కలవు స్మరణాన్ముక్తి ఆయుష్ తక్కువ కనుక కలియుగంలో భగవన్నామని సంబంధించిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కొంతమంది రాలేకపోయి ఉంటారు బయలుదేరి, వాళ్ళని కూడా కలియుగ ప్రత్యక్షమైన అయ్యప్ప స్వామి. ఇంకొక చిన్న విషయం, ఒక 35 years బ్యాక్ దాకా మన మతం గురించి కొంత ట్రెడిషన్ చాలా మందికి తెలియదు. చిప్పస్వామి దీక్ష పుణ్యం అంటూ ప్రసాదం అంటే కూడా పలహారం. మా చిన్నప్పుడు మీ విలేజ్లో తిరిగి దీపారాధన అంటే దీపారాధన అలాంటిది ఇవాళ స్వామి పుణ్యం అంట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి ప్రతి ఒక్కరు చక్కగా భారతదేశంలో పరిధిలో గుర్తు పెట్టుకుంటున్నారు, మన ధర్మాన్ని పాటిస్తున్నారు. లక్షణంగా పోయొచ్చా కూడా ఇంకా కాస్త పూజ పురస్కారాలు అన్నిటికీ అటెండ్ అవటం నాకు బాగా గుర్తు. అన్నం మీద కూర్చున్నా కూడా సత్రంలో లేపిన రోజులు. కానీ ఇవాళ అన్నదానం అంటే 2 కట్టలు బియ్యం రాసుకోండి, చింతపండు రాసుకోండి, డబ్బా రాసుకోండి, ఎలమన గారు అవునా కదా. ఇది కేవలం అయ్యప్ప స్వామి వచ్చాక వచ్చినటువంటి మార్పు. అన్నదాన ప్రవేశం ఒక్కసారి స్వామికి చెప్పండి. ఇటువంటి స్వామి కొత్త సంవత్సరాన్ని వాస్తవంగా జనాలు కూడా కాదు, ఇవాళ మనకి అందరినీ కూడా స్వామి అష్టైశ్వర భోగభాగాలు చెల్లవేళ్ళ కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరొక బ్రహ్మాండమైన గీతం రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అంటూ ఈ మధ్య కాలంలో ఉండి బ్రహ్మాండ గీతాన్ని సీనియర్ గారు తప్పనిసరిగా నేను పాడుతున్నానండి. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సింగర్. తబలా హరిడి ప్రమాణం హరిడి ప్రమాణం చొక్కా కూర్చొని డ్రమ్స్ వాయించుకుంటాం. మా సింగ్ సాంగ్ ఉంటే ఇవాళ తప్పనిసరి ఇంటికి ఆదరణ పాడా వాళ్ళు సింగర్స్ యాక్చువల్గా వదిలిపెట్టి ఒక్కొక్కరు 10 గంటలు పాడేస్తారు. మొత్తం కూడా సభా మర్యాద కోసం తమ్ముడు మెహర్ గారు, ప్రొఫెషనల్ సింగర్ గారు, వాస్తవ నిధి గారు ఈ గీతాన్ని వారు మన కోసం పాడి వినిపిస్తారు. ప్లీజ్ నమ్మంటే ఇంటికి అమ్మ పరమేశ్వరి మాకు చదువు చెప్పే సరస్వతి వైనావమ్మ మాకు చదువు చెప్పే సరస్వతి వైనావమ్మ అమ్మ పరమేశ్వరి
శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప శరణం పొన్నయ్యప్ప అంజాంబడి నమ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అప్పరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప ఆరాంబడి నమ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప ఏడాంబిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప தாண்டிருப்படி சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప ஐம்பதாண்டிருப்படி சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప பத்தாண்டிருப்படி சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప பதினொன்றிருப்படி சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప பதிரெண்டாம் படி நம சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప பதிமூணாம் சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప பதினாறாம் சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప பதினெட்டாம் சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప பதினாறாம் சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప பதினெட்டும் வீரப்பாடி சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప பதினெட்டும் வீரப்பாடி சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప படி கட்டு வந்தாரவே சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప படி படி நெற்றி சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప திக்குள்ள நாடும் சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప சுவாமியே சரணம் சரணம் பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప சுவாமியே சரணம் சரணம் பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప பூரஹாரதி சரணம் பொன்னையப்பா స్వామి పొన్నయ్యప్ప ஐயரே பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప சுவாமியே சரணம் சரணம் பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప சுவாமியே சரணம் சரணம் பொன்னையப்பா స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప பஞ்சவாயுகள் from கேரளா ஆதி புலஞ்சமாரை கொண்டு మకర జ్యోతి స్వరూప